ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము మన బ్రెజాకి మారుతి సుజుకి అరేనా షోరూమ్ బాన్స్వాడ బ్రాంచ్ కి అయితే తీసుకొచ్చాము. సో ఇప్పుడైతే మనం బ్రాంచ్ లో ఉన్నాము. మన వెహికల్ అక్కడ చూడొచ్చు. వెహికల్ అయితే సబ్మిట్ చేసాము. అడ్వైజర్ ఈ రోజు వచ్చేసి గణేష్ అన్న ఉండు. సో గణేష్ అన్నకి అయితే హ్యాండ్ ఓవర్ చేసేసాము. వెహికల్ కి ఏమేం చేస్తారో ఒకసారి ఫుల్ వీడియో అయితే చూడండి. సో స్టే ట్యూన్ టు మై వీడియో. మన వెహికల్ ఒక కండిషన్ అయితే చూడొచ్చు ఎంత డర్టీగా ఉందో బిఫోర్ సర్వీస్. మన కార్ అయితే లిఫ్ట్ లో పెట్టేసి సో ఇలా 4 టైర్లు అయితే విప్పదీస్తారు. విప్పదీసిన తర్వాత మనకి ఏదైతే వీల్ బ్యాలెన్సింగ్ ఉందో వీల్ బ్యాలెన్సింగ్ పర్సన్ అయితే ఈ కార్ లో ఉండో ఆ పర్సన్ వచ్చేసి 4 టైర్స్ కూడా ఇక్కడ నుంచి తీసుకొని వీల్ బ్యాలెన్సింగ్ చేసేసి మళ్ళీ వచ్చి బిగించిన తర్వాత సో సర్వీస్ అయిపోయినాక మళ్ళీ వీల్ అలైన్మెంట్ చేస్తారు. ఫైనల్ గా వీల్ అలైన్మెంట్ చేసిన తర్వాత మన బండి వాషింగ్ లో పెడతారు. సో ఇది జరిగేది. మనకు 4 టైర్స్ అయితే తీసేశారు. సో ఇప్పుడు తీసేసిన తర్వాత బ్రేక్ ఆయిల్ అలాగే వెనక డ్రమ్ లైనర్స్ అన్ని చెక్ చేస్తారు. సో బ్రేక్ ఆయిల్ ఒకవేళ మనకు గలీజ్ ఉంటే ఈ బాటిల్ ద్వారా సో ఇది అనేది జరుగుతుంది. తర్వాత ఫస్ట్ కూలెంట్ చూడమన్నా సరే ఎంత డర్టీగా ఉందో బిఫోర్ వాషింగ్ ఆఫ్టర్ వాషింగ్ కూడా మీరు చూడొచ్చు. సో స్టే ట్యూన్. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మనకి ఒక పర్సన్ ఏమో బ్రేక్ ప్యాడ్స్ అయితే తీస్తున్నారు. సో ప్రజెంట్ ఆయిల్ అయితే డౌన్ చేసేసారు. మన వెహికల్ లో ఇంత ఆయిల్ అయితే వచ్చింది. సో ఇది ఇప్పుడైతే వర్క్ అయితే అక్కడ జరుగుతుంది. మన 4 వీల్స్ ఏవైతే ఇప్పేసారో 4 వీల్స్ ఇక్కడ వీల్ బ్యాలెన్సింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు వీల్ బ్యాలెన్సింగ్. మన వీల్ బ్యాలెన్సింగ్ ప్లేస్ కి అయితే మనం వచ్చాము. సో అందరు ఆలోచిస్తారు వీల్ అలైన్మెంట్ బయట చేపిస్తే 200 అని అంటారు, కానీ షోరూమ్ లో వీల్ అలైన్మెంట్ అంటే వీల్ అలైన్మెంట్ తో పాటు 4 టైర్స్ వీల్ బ్యాలెన్సింగ్ చేస్తారు. అదే ఒకసారి స్టెప్నీ టైర్ ని కూడా చెక్ చేస్తారు. స్టెప్నీ టైర్ లో కూడా వీల్ బ్యాలెన్సింగ్ అవసరం ఉంటే దానికి కూడా వీల్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తారు. సో అది ఇక్కడ చూడొచ్చు వీల్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా 4 టైర్స్ అయితే వీల్ బ్యాలెన్సింగ్ చేస్తారు. ఆల్రెడీ 2 అయితే కంప్లీట్ అయిపోయి. సో ఇది ఒకటి పెండింగ్ ఉంది. సో ఇది వీల్ బ్యాలెన్స్ సంబంధించిన ఆయిల్ అయితే ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ఆయిల్ కలెక్ట్ చేసుకుని ఇంజన్ ఆయిల్ సర్వీస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. వీల్ బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత టైర్స్ అయితే ఫిట్టింగ్ చేస్తారు. క్యాప్స్ ఎందుకు పెట్టలేరంటే వీల్ అలైన్మెంట్ పెండింగ్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కారు మనకు వీల్ అలైన్మెంట్ ప్లేస్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీల్ అలైన్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అన్ని అయితే చెక్ చేశారు. లైటింగ్ హారన్ అన్ని చెక్ చేశారు. ఇక్కడ నుంచి వీల్ అలైన్మెంట్ కి వెళ్తుంది. చూడొచ్చు. Yeah, I got the juice like a snow cone. Ice in my veins and a cold flow. I'm getting cash overseas by the boatload. You wanna ride my wave? That's a no-go. Señoritas going loco. అయితే వస్తుంది బండి. ఫ్రంట్ 2 టైర్స్ వచ్చేసి ఇక్కడ ఆగుతాయి. సో అలా సెట్ చేస్తారు. పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఆల్రెడీ ఎయిర్ అయితే చెకింగ్ చేశారు. ఇప్పుడు దాని సెన్సర్స్ పెట్టేసి వీల్ అలైన్మెంట్ అయితే చేస్తారు. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. సో వీల్ అలైన్మెంట్ చేసేటప్పుడు ఇలా సెన్సర్స్ పెట్టేస్తారు. మన బండి అక్కడ పేరింగ్ అయితే చేస్తారు. పేరింగ్ చేసిన తర్వాత స్టీరింగ్ సంబంధించి స్టీరింగ్ రాడు. స్టీరింగ్ నేను అడ్జస్ట్ చేయమన్నా కొద్దిగా లెఫ్ట్ కనిపిస్తుంది. సో దాన్ని నేను రైట్ కి చేయమన్నా. ఈ వీల్ అలైన్మెంట్ ప్రాసెస్ నెక్స్ట్ వీల్ అలైన్మెంట్ ఇంకో 10 మినిట్స్ అవుతుంది. అయిపోయిన తర్వాత వాషింగ్ లో పెడతారు. వాషింగ్ లో పెట్టినాక అప్పుడు మన వాషింగ్ క్వాలిటీ అనేది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అండర్ బాడీ కోటింగ్ ఏ విధంగా ఉందో. ఇది అండర్ బాడీ కోటింగ్ అంటే అందుకే నేను బాన్స్వాడ షోరూమ్ ని ఇష్టపడతాను. సర్వీస్ క్వాలిటీతో పాటు వాషింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది. ఇక్కడ చూడండి మీరు ఏ విధంగా ఉందో అండర్ బాడీ అయితే నీట్ గా క్లీన్ అవుతుంది. అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఇక్కడ I know we could both do better. Wish you would've left me here. Now I'm just controlled by fear. What's the point in our reflection if you never look in the mirror? Counting the days until you're gone, waiting for us to carry on. Oh, I'm running, what am I running from? Time's going by, but where's the time going? I tried to give you everything. You took it all and took it for granted. If you're still falling out of love, maybe it's cause 100 తీసుకుంటారేమో కానీ అండర్ బాడీ కోటింగ్ అయితే ఉండదు. అందుకే నేను షోరూమ్ లో వాషింగ్ అనేది చేపిస్తాను. చూసారు కదా అండర్ బాడీ కోటింగ్ ఏ విధంగా ఉందో. సో అది ఇప్పుడు చాలా చాలా నీట్ గా అయిపోతుంది వెహికల్. సో ఇప్పుడు మళ్ళీ బాడీ కోటింగ్ అయితే మీకు చూపిస్తాను. స్టేట్
ఫైనల్గా మన బ్రెజా యొక్క ఇంజన్ ఆయిల్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది, వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆఫ్టర్ వాషింగ్ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. సో బిఫోర్ వాషింగ్ మీకు చూపించాను కదా, సో ఇది ఆఫ్టర్ వాషింగ్ ఎంత నీట్గా ఎంత క్లీన్ అవుతుందో మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో మొత్తం పాలిష్ కానీ, తర్వాత మీరు గ్లాసెస్ పైన ఉన్న స్టెయిన్స్ కానీ, ఉప్పు మరకలు కానీ అన్నీ క్లీన్ అవుతాయి. 100% క్లీన్ అవుతాయి అని చెప్పను, జస్ట్ మనకి మినిమం 90% వరకు అయితే క్లీన్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మన లోగో కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇది ఇక్కడ బాన్సోడ్లో ఉన్న క్వాలిటీ. ఒకవేళ మీరు సర్వీస్ చేయాలి అనుకుంటే బాన్సోడకు ఒక్కసారి విజిట్ చేయండి, నా వీడియో చూసన్నా విజిట్ చేయండి. మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ వాషింగ్ యొక్క క్వాలిటీ కానీ, సర్వీస్ యొక్క క్వాలిటీ కానీ ఏ విధంగా ఉందనేది. సో అది ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. సో ఇదండి ఫైనల్ వీడియో. ఎక్కడ చేయించానంటే మారుతి సుజుకి అరేనా బాన్సోడా బ్రాంచ్ లో అయితే చేయించాను. ఒకవేళ మీ దగ్గర మారుతి సుజుకి సంబంధించిన ఏదైనా అరేనా కావచ్చు, నెక్సా కావచ్చు, ఏదైనా మీ దగ్గర వెహికల్ ఉంటే ఒక్కసారి మీరు బాన్సోడా ఈ షోరూమ్ కి విజిట్ చేయండి. ఇక్కడ మీరు సర్వీస్ క్వాలిటీ చెక్ చేసుకోండి, మీకు ఒకవేళ నచ్చితే ఇక్కడ చేయించండి, లేదంటే లేదు. ఈ రోజు నేను ఈ బ్రెజాకి 50,000 రీడింగ్ ఉన్నప్పుడు చేయించినప్పుడు ఇంజన్ ఆయిల్ చేంజింగ్ సర్వీస్ నాకు ఎంత వచ్చింది అంటే మీరు ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు 3671 బిల్ అయితే వచ్చింది. సో చూసారు కదా బిల్లు కూడా. మనకు మారుతి సుజుకి బాన్సోడా బ్రాంచ్ లో సర్వీస్ చేపిస్తే మన బ్రెజాకు 50,000 రీడింగ్ ఉన్నప్పుడు మన కాస్ట్ వచ్చేసి 3671 అండి. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే బాన్సోడా బ్రాంచ్ కి ఒక్కసారి నన్ను నమ్మితే గనక విజిట్ చేయండి. టెస్ట్ చేసినా పర్లేదు, ఒక్కసారి అయితే విజిట్ చేసి వీళ్ళ యొక్క క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. చూసారు కదా వీడియో, మీకు ఏ విధంగా అనిపించింది? నాకైతే వీళ్ళ సర్వీస్ అయితే చాలా నచ్చింది. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు. ఇక్కడ వచ్చేసి మనకు మేనేజర్ అయితే గణేష్ గారు ఉంటారు, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ షోరూమ్ కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్రాంచ్ కి అయితే విజిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.